నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎంఆర్ఐ స్కానింగ్ చేయడానికి 2 డేస్ టైం పట్టింది అని. అసలు ఏమైందో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ డే ఎంఆర్ఐ స్కానింగ్ కి వెళ్ళినప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పుడు మా డాడీ ఫుల్ గా పడుకున్నారు. ఇంకా ఈజీగా అయిపోతుంది ఎంఆర్ఐ స్కానింగ్ అనుకున్నాము, కానీ అలా అవ్వలేదు. ఫస్ట్ డే రోజే చాలా ట్రై చేసాము ఎంఆర్ఐ స్కానింగ్ అయిపోవాలి అని. బికాస్ మేము అంబులెన్స్ లో మా డాడీని వేసుకొని తిరుగుతున్నాము, హాస్పిటల్ నుంచి ఈ హాస్పిటల్ కి, ఈ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్ కి అని. అసలు ఎవరికి ఇష్టం ఉంటుంది అంబులెన్స్ లో మళ్ళీ మళ్ళీ కూర్చొని ట్రావెల్ చేయడానికి? అప్పటికే మేము చాలా ఎగ్జాస్ట్ అయిపోయాము. ఇంకా ఆ రోజు ఎంఆర్ఐ స్కానింగ్ అవ్వలేదు, ఎందుకంటే ఫుల్ గా పడుకున్నారు కదా. ఇంకా చాలా హెవీగా గురక పెడుతున్నారు. ఆ గురక వల్ల హెడ్ కదులుతుంది. ఇంకా ఇలా అయితే అవ్వదు, పేషెంట్ ని కదలకుండా ఇస్తేనే ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తామన్నారు. రెండో రోజు కదలకుండా చేసి ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు. అప్పుడు మా బ్రదర్ ని లోపలికి పంపించాను, ఎందుకంటే పేషెంట్ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి ఎంఆర్ఐ స్కానింగ్ చేసేటప్పుడు అన్నారు. ఫస్ట్ డే అయితే నేను ఉన్నాను. ఇంకా డిశ్చార్జ్ అయ్యాక మా డాడీ ఏం చేశారో నేను